భూమి, నీరు, చెట్టును మనం రక్షిస్తే భవిష్యత్తులో అవి మనల్ని కాపాడతాయని నల్గొండ డిఆర్డీఏ పీడీ శేఖర్ రెడ్డి అన్నారు. దేవరకొండ జెడ్పీహెచ్ఎస్ బాయ్స్ లో ఏర్పాటు చేసిన జలశక్తి అభియాన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిఆర్డీఏ పీడీ శేఖర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకుని నీటిని పొదుపు చేయాలని కోరారు. నీటి సంరక్షణలో విద్యార్థుల పాత్ర కీలకమని అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీహెచ్ఎస్ ప్రధాన ఉపాధ్యాయుడు చేరిపల్లి శ్రీనివాసులు, ఎంపీడీఓ దానియల్, మున్సిపల్ కమిషనర్ రామదుర్గారెడ్డి, ఎంపీఓ సాగర్, ఏపీఓ బాలకృష్ణ, టీఏ జహరుద్దీన్, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. భూమి బాగా లేకున్నా నీరు బాగా లేకున్నా కూడా ఫ్యూచర్ జనరేషన్స్ మీద ఎక్కువ ఎఫెక్ట్ పడుతుంది. ఆ ఫ్యూచర్ జనరేషన్స్కి అవగాహన కల్పిస్తే మనం చాలా వరకు మన యొక్క లక్ష్యాన్ని చేసుకుంటే చూస్తుంది. మేము 12 నుంచి అనుకున్నాం, యాక్చువల్ స్కూల్స్ 12 నుంచి పెట్టాలనుకున్నాము. బట్ 15 స్టార్ట్ అయింది. 15 నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే అట్లీస్ట్ 150 మెంబర్స్ స్టూడెంట్స్ ఉంటారు తీసుకొని ఈరోజు మీ నెక్స్ట్ జనరేషన్ అంతే ఉంటుంది. ఆ రోజు మీ ఏ రోజు కూడా ఈ బాటలో వాడుకుంటూ ఉంటాం. 40 సంవత్సరాల కింద ఈ బాటలో వాడుకుంటూ ఉంటాం. నేను గత 10 సంవత్సరాల ముందు కూడా నేను వాటర్ బాటిల్ తాగాను కూడా. వాటర్ బాటిల్ ఇచ్చినాను. బట్ ఈరోజు వాటర్ బాటిల్ లేకుండా మనం బతికే పరిస్థితి మీ అందరికీ అర్థమవుతుందా? మీ నెక్స్ట్ జనరేషన్ వాడుకోవడం మొదలుపెట్టే పరిస్థితి ఆరంభం వచ్చింది. అంటే ఈ పరిస్థితికి కారణం ఎవరంటే మేమందరం చుట్టుపక్కల మేమందరం కారణం. ఈరోజు న్యాచురల్ రిసోర్సెస్ ముఖ్యంగా భూమి, నీరు, గాలి, సరే మిగిలినవి అవి మీకు అవసరం లేదు ఈ కాంటెక్స్లో. ఇవన్నీ కూడా ఎందుకంటే పప్పుని ప్రసాదించినట్టు వాడాలి. భూమి అయినా, నీరైనా, వాతావరణం, గాలైనా ఇవన్నీ కూడా మనం తయారు చేసేవాళ్ళు. ప్రకృతి మనకు దైవం ఇచ్చినటువంటి ప్రకృతి సిద్ధంగా వచ్చినటువంటి మరి ఈ వనరులని మనం ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటే మనకు విచారించుకోవాలి. ఈరోజు చూస్తే మేము 40 సంవత్సరాలు 50 సంవత్సరాల కింద చూసినప్పుడు పంటలు పండించాలంటే ఎవరు లేదు. ఏం చేసేదంటే పశువులు ఏం వేసి పండించేవాళ్ళు. అదేవిధంగా నీరు మంచి నీళ్ళు అంటే చెరువు వర్షకాలం చెరువు రోడ్డు మంచిది తాగేది. చెరువు అంటే అర్థం ఏంటో తెలుసా మీకు? చెరువు అంటే ఉష్క ఆకులు ఇట్లా చేతితో తీస్తే నీళ్ళు లేదు, అట్లా నీళ్ళు తాగేది వేపుకుంటారు. లేదంటే దిగుడు బావు, చేతు బావు, ఆ విధంగా నీరు తాగి బతుకునే గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని మరి గడిచిన మాసంలో మరి ప్రతి గ్రామంలో కూడా మరి యొక్క వాహనం ద్వారా, కళాజాత బృందాల ద్వారా మరి వాటర్ను ఏ రకంగా సేవ్ చేసుకోవాలి, ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టాలన్న ప్రధానమైన ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని పై అవగాహన కల్పించాలని ప్రతి గ్రామ పంచాయతీతో చేయడం జరిగింది. ఈ సమయంలో మరి పాఠశాలలు మరి రీఓపెన్ అవుతా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు నీటి సంరక్షణ, విద్యార్థుల భాగస్వామ్యము అనే యొక్క అజెండాతో మరి మీ ముందుకు రావడం జరిగింది. మరి దీంట్లో ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే వర్షపు నీళ్ళు వచ్చినప్పుడు వృధాగా దాన్ని మరి వదిలేయడం, అవి మరి నీళ్ళతో పోయి కాలువలు, చెరువుల్లో కలిసిపోవడము. మరి మనం ఇంటి పక్క 300 వేస్తే మన ఇంట్లో 350 ఫీట్లు అనేది 400 ఫీట్లు అయింది. మరి నీరు పడడం లేదు. అంటే భూగర్భ జలాలన్నీ కూడా నిండిపోయి మరి భూమిలో నీటి సాంద్రత అనేది తగ్గుతూ ఉంది. దాని బదులు మనకు అందుబాటులో నీళ్ళు ఉన్నప్పుడే వాటిని ఏ రకంగా మరి సద్వినియోగం చేసుకొని మరి ఆ నీటిని మరి మన ప్రాంతంలోనే మరి ఇంకుడు గుంతల ద్వారా మరి ఇంకింప చేసుకుంటే మరి తద్వారా మరి భూమిలో ఉన్న నీటి సమయం కావాలి. విద్యార్థులు, తల్లిదండ్రులకు అవగాహన కల్పించి మరి మీ యొక్క ఇళ్లలో ఇంకుడు గుంతలు కట్టుకోవడానికి, తర్వాత మరి సమాజంలో మనం నివసిస్తున్న కమ్యూనిటీలో కూడా సామూహిక ఇంకుడు గుంతలు కట్టుకోవడానికి మరి ప్రభుత్వము మరి NREGS ద్వారా ఈ పథకాలన్నీ కూడా చేపడతా ఉంది. మరి వాటిని మీరు ఎక్కువగా మీ ఇళ్లలో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేస్తే, ఎందుకంటే మన వేస్ట్ వాటర్ అంతా పోతూ ఉంటుంది.
మరి బట్టలు ఉతికినప్పుడు కానీ తర్వాత మరి అంట్లు కడిగినప్పుడు కానీ ఇట్లాంటి వేస్ట్ వాటర్ అంతా పోయి మరి బయటికి ఎక్కడో మన కాంపౌండ్ వాళ్ళకి వెళ్ళి ఒక హోల్ చేసి బయటికి పంపించే ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ మన ఇంట్లోనే ఒక ఇంకుడు గుంత అనేది నిర్మించుకుంటే మరి ఆ యొక్క నీళ్లు మన ఇంట్లోనే ఇనుకుంటాయి. చాలామంది ఏమనుకుంటారంటే అవి మురికి నీళ్ళు, ఆ నీళ్లు మా ఇంట్లో ఎందుకు బయటికి వెళ్ళాలంటారు. దాని ద్వారా మరి మురికి అనేది రాదు. భూమిలో ఎప్పుడైతే ఇనుకుతాయో మరి మన బోర్లో నీటి నిల్వ ఉంటుంది. మరి మార్చి ఏప్రిల్ రాగానే చాలామంది వాటర్ లేవు బోర్లు ఎండిపోయినాయి అని చెప్పేసి మరి పక్క వారితో ముచ్చట చెప్పుకుంటూ ఉంటాం. కానీ మరి వాటర్ను మనమే నిల్వ చేసుకోవాలంటే ఈ రకమైన ఇంకుడు గుంతలు అనేది ఏర్పాటు చేసుకోవాలి. నీటిని ఏ రకంగా అనే దాంట్లో మీరు అందరికీ కూడా అవగాహన కలిగి ఉండాలి. ఇంకా అనేక విషయాలు మన జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి గారు తెలియజేస్తారు. మరి వారి